ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టుల భూసేకరణ కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రాజెక్టుల భూసేకరణ కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో భేటీ కావడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో చర్చించినట్లు కూడా సమాచారం తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులు మొత్తం కూడా దగ్గరుండి పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా భూసేకరణ త్వరగా కంప్లీట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు, మరోవైపు ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసింది. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాలో ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ బిల్స్, అదేవిధంగా ప్రభుత్వం మొత్తం కూడా వాటన్నిటి కూడా క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. ఇక పాలమూరు జిల్లా సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో సాగునీరు సంబంధించినటువంటి విషయాలపై కూడా మంత్రులతో ఈ రోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక ఈ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వాకిటి శ్రీహరి, అదేవిధంగా ప్రభుత్వ వైపు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి, అదేవిధంగా నారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా మెగారెడ్డి, అదేవిధంగా రాకేష్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, వీలపల్లి శంకరయ్య తదితరులు కూడా, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, చీఫ్ సెక్రటరీ కూడా హాజరుకానుంది. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బదులుగా రాకేష్ రెడ్డి కూడా ఈ రోజు హాజరు కావడం జరిగింది. మొత్తం మీద విషయాలపై కూడా మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా త్వరగతిన ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా కంప్లీట్ చేసే దిశగా భూసేకరణ అంతా కూడా కంప్లీట్ చేయాలంటూ కూడా ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులతో, మరోవైపు ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.